ఖైరతాబాద్ దుర్గా భవానీ నగర్ గురు బ్రహ్మానగర్ బస్తీవాసుల సొంత ఇంటి కళ త్వరలో తిరవేరబోతోంది. అయితే గతంలో దానం నాగేందర్ మంత్రిగా ఉన్న సమయంలో ఈ బస్తీవాసులకు పట్టాలిచ్చారు. ఇప్పుడు దానం నాగేంద్రే ఇందిరమ్మ ఇల్లు కట్టి ఇవ్వబోతున్నారు. అందులో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికారులతో కలిసి బస్తీలను పరిశీలించారు. G+ అలాగే 4 ఫ్లోర్స్ తో ఇల్లు నిర్మించి అందరికీ ఇల్లు ఇస్తామని దానం హామీ ఇచ్చారు. గతంలో ఉన్నది ఇప్పుడు G+5 తీసుకుంటే ఏమైతుందంటే ఎవరో కొత్త వచ్చిండ్రు, ఇంతకు ముందు ఉన్నోళ్ళు ఉన్నారు, లేకుంటే కుటుంబాలు పెరిగినాయి, అందరినీ ఇచ్చేది ప్లాన్ చేస్తాం. ఇప్పుడు సోషో ఎకనామిక్ సర్వే కూడా అయిపోయిందమ్మా, SES అయిపోయింది. కాకపోతే ఇక్కడ పక్క బస్తీ కాలేదని చెప్పారు. ఆ పక్క బస్తీ కూడా చేస్తారు అన్ని. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మళ్ళీ SES మళ్ళీ ఒకసారి చేసిన తర్వాత సోషో ఎకనామిక్ సర్వే మళ్ళీ ఒకసారి అవుతుంది. అందరిని ఇచ్చేసి అందరికి ఇవ్వాలని ఆలోచన ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు మాట. నాకు ప్రతిసార్లు కలిసినప్పుడు అన్న మీ దగ్గర మంచి కాలనీ కట్టండి, ఎక్కడెక్కడ స్థలం ఉంటే చెప్పండి అన్నారు. మన దగ్గర ఇదే కాదు, ఇంకా మన ఖైరతాబాద్ లో అంబేద్కర్ 46 కూడా మేము మొదలు పెట్టబోతున్నాం త్వరలోనే. దానికి కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాను. అది కూడా కంప్లీట్ అయింది. అక్కడ కూడా చాలా మందికి ఇండ్లు వస్తాయి. నేనేం చేస్తా అంటే వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఇండ్లు లేవు కాబట్టి అక్కడ ఖాళీ ఉన్నాయి, ఎక్కడైతే అంబేద్కర్ లో కట్టిన గుడిసెలు బిల్డింగ్లు ఉన్నాయో ఆడొకసారి వాళ్ళని కూడా పిలిపించుకొని వాళ్ళు ఎవరైతే ఇండ్లు కట్టుకున్న వారు ఉన్నారు మిగతా బిల్డింగ్లు అన్ని ఖాళీ ఉన్నాయి. అశోక్ ఖాళీ ఉన్నాయి కదా, అన్ని ఖాళీ ఉన్నాయి. టెంపరీగా అక్కడ షిఫ్ట్ చేస్తాయి వీళ్ళందరినీ చేసి ఇక్కడ కట్టిన తర్వాత ఇక్కడ వచ్చేస్తారు. ఎవ్వరికి ప్రాబ్లం లేకుండా అందరు అక్కడ వెళ్ళిపోతారు. అందరు హ్యాపీగా అక్కడ ఉండొచ్చు. బిల్డింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయినాయి, జర షీట్లు కట్టుకోవాలంటే కట్టుకొని ఉంటారు. బాత్రూమ్లు బాత్రూమ్లు కట్టినాము, డ్రైనేజ్ నల్లా గిల్లా అన్ని ఇచ్చినాం వీళ్ళకి. అక్కడ కూడా ప్రాబ్లం లేదు. అందరు పోయిన తర్వాత ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ అవుతుంది. ఎవ్వరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరైనా వచ్చి అది చెప్పే అవసరం లేదు. ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఉండని, లేకుంటే మా డివిజన్ అధ్యక్షులు ఉన్నారు, ఇంకా మా ఎక్స్ కార్పొరేటర్ ఉన్నాడు, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి బస్తీ నాయకులు ఉన్నారు, మరి మిగతా అందరి నాయకత్వంలో జరుగుతుంది. ఎవరికి మనం వ్యక్తిగతంగా ఎవరికి నష్టం చేయాలో లేకుంటే రాజకీయం గురించి కాకుండా పేద ప్రజల కష్టాలు తీర్చాలే బాధ్యత మనది. ఇది మేము ఫస్ట్ ఫేజ్ లో టేకప్ చేయాలనేది గురు బ్రహ్మన్ నగర్. వీళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అసలు. మేము యాక్చువల్లీ బస్సు మొత్తం కూడా 2 సార్లు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు మినిమం ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రైనేజ్ గానీ, వీళ్ళకి ఎలక్ట్రిసిటీ గానీ చాలా లేవు. కాబట్టి వీళ్ళకి మంచిగా మోడల్ కాలనీ, ఇందిరమ్మ మోడల్ కాలనీ గవర్నమెంట్ ప్రెస్టీజియస్ గా చేస్తున్న ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లో ప్రాజెక్ట్ ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. కాబట్టి వీళ్ళందరూ కూడా మాకు చాలా సార్లు వచ్చి ఇక్కడ కలుస్తున్నారు. వీళ్ళ డీటెయిల్స్ అన్ని ఇచ్చిండ్రు. మేము కూడా SES కండక్ట్ చేసినాం. మార్నింగ్ ఫుల్ డే టోటల్ గా కంప్లీట్ గా కవర్ అయిపోయింది. ప్రెసెంట్ ఉన్న లిస్ట్ ప్రకారం మాకు 220 పైనే ఉన్నారు. ఇంకా కొంతమంది ఆ రోజు లోకల్ లేనప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ లిస్ట్ కూడా ఇంకొక 20 దాకా వచ్చినాయి మాకు. సో అవన్నీ కన్సిడర్ చేసి మేము కన్సాలిడేటెడ్ లిస్ట్, ఎలిజిబుల్ లిస్ట్ కలెక్టర్ సార్ కి పంపిస్తే ఆ SES లిస్ట్ ని బట్టి ఇక్కడ G+3 ప్యాటర్న్ లేకపోతే G+5 ప్యాటర్న్ అనేది గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటారు. యాక్చువల్ అయితే ఇప్పుడు ఫస్ట్ G+3 ప్యాటర్న్ ఓల్డ్ మనకి డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అకామిడేట్ కావాలి. నేను ఆ ప్రపోజల్ గవర్నమెంట్ తో పెట్టిస్తాను. అది సార్ కూడా మాట్లాడుతున్నారు. మనకి ఎక్కువ మెంబర్స్ అకామిడేట్ కావాలంటే G+5 ప్యాటర్న్ అయితే సరిపోతుందని అనుకుంటున్నాము. తర్వాత వెనక కూడా ఒక చిన్న 25-30 హౌసెస్ దాకా ఉన్నాయి. అది బ్రహ్మన్ నగర్, గురు బ్రహ్మన్ నగర్ అంటే వాళ్ళదైతే ఆ రోజు SES టేకప్ చేయలేదు. వాళ్ళు కూడా విల్లింగ్ ఉంటే కాన్సెంట్ ఇవ్వాలి. మెయిన్ ఇక్కడ వీళ్ళందరూ వెకేట్ చేస్తేనే మాకు టోటల్ కంప్లీట్ గా హ్యాండ్ ఓవర్ చేస్తేనే మాకు స్లమ్ అనేది, ఇంతకుముందు కార్పొరేటర్ గారు చెప్పినట్టు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే టెండర్ ఫైనలైజేషన్ అయిన తర్వాత వాళ్ళకి ఒక ట్రస్ట్ వస్తుంది, మాకు బిలీవ్ వస్తుంది, మేము అప్పుడు వెకేట్ చేస్తామని అంటున్నారు. సో టెండర్ ఫైనలైజేషన్, ఫౌండేషన్ స్టోన్ తర్వాతనే వీళ్ళు మాకు ఒక అగ్రిమెంట్ అంటే MOU లాగా మేము అందరం బిల్లింగ్ ఉన్నాం అనేసి ఆథరైజేషన్ ఇస్తే మేము వెకేట్ చేయించి వీళ్ళకి అందరికి కూడా హౌస్ నెంబర్స్ కూడా మార్కింగ్ కూడా చేస్తాం. మేము చేసి ఎన్ని హౌసెస్ ఉన్నాయో అన్ని టేకప్ చేసేసి వీళ్ళు టెంపరీ అకామిడేషన్ మాత్రం అది సార్ చూస్తామంటారు. ఎమ్మెల్యే సార్ ఎక్కడన్నా అరేంజ్ చేద్దామని. వాళ్ళు కూడా వాళ్ళు ఏమంటారంటే మేము రెంట్కి వెళ్ళి ఉండడం, రెంట్ మాకు పే చేసుకోవడం ఇబ్బంది అని చెప్తున్నారు. సో అది టెంపరీ అకామిడేషన్ తర్వాత మేము కన్స్ట్రక్షన్ మాకు టెండర్స్ లో మినిమం ప్రాజెక్ట్ అది హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు, ప్యాటర్న్స్ ప్లస్ ఎట్లా ప్లానింగ్ అనేది. సో అది ఫైనల్ తర్వాత వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ సేమ్ వీళ్ళకి ఇన్స్టిట్యూట్స్ లోనే మేము ఇందిరమ్మ మోడల్ కాలనీకి టేకప్ చేయాలనేది హౌసింగ్ వాళ్ళది. సో అట్లా అకామిడేట్